గోకవరం గ్రామ శివారులోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి శివాలయం ఆలయం వద్ద అభివృద్ధి పనులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 2 లక్షల రూపాయలు భారీ విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే శివాలయం వద్ద అభివృద్ధి పనులకు 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తొలి విడత 2 లక్షల రూపాయలను సోమవారం రాత్రి గోకవరం తంటికొండ రోడ్డులోని సిఎండి బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు, ఆలయాల అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి, ప్రజల కష్టాలను తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ప్రజలు సహాయ సహకారాలు అందిస్తే గోకవరం గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్ట కళ్యాణ్, ఉంగరాల మణిరత్నం, శివాలయ ఆలయ కమిటీ సభ్యులు శివ, కనకరాజు, త్రిమూర్తులు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. విషయం ఏంటంటే, గోకవరంలో శివాలయానికి మేము 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాం. అది ఎందుకు కాలయాపన జరిగిందో, లేకపోతే మా కమిటీ మెంబర్ల యొక్క సమన్వయం ఎందుకో కుదరలేదు. అది చాలా కాలయాపన జరిగింది. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం అయిపోయింది. సో అది మేము డిక్లేర్ చేసేసాం కూడా, 5 lakhs అని చెప్పి డిక్లేర్ చేసాం అది. సో దానిలో భాగంగా ఈరోజు మాకు సమన్వయ కమిటీకి మొత్తం మా అందరి మీద కలవడం జరిగింది అది. సో అందరి సమక్షంలో మన సంగుల శివ గారు వాళ్ళు వచ్చారు, అలాగే కనకరాజు గారు, తర్వాత ఇంకా త్రిమూర్తులు గారు, గరుగు విష్ణు గారు వచ్చారు. ఇది సో పాపం వాళ్ళు చాలా శ్రద్ధగా శివాలయం కోసం పాటుపడుతున్నారు. ఈ రోజు మొట్టమొదటి విడతగా వాళ్ళకి 2 లక్షల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. పట్టుకోండి సార్.